హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ డిస్కషన్ కోసం గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చాను. సో ఎవ్రీడే మీరు నా వీడియోస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది ఒక వీడియో తీసుకొస్తాను ఇంపార్టెంట్ ఏరియాస్ వరకు. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనం జిఎస్టీ కౌన్సిల్ న్యూస్లో ఉంది, ఫ్రంట్ పేజ్లో వచ్చింది హిందూలో. సో జిఎస్టీ అంటే మామూలుగా మనకి 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2016లో వచ్చిందని. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఆర్టికల్ 279A ఫామ్ అయిందని. దీంట్లో మొత్తం చైర్పర్సన్, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు, అలాగే ట్యాక్సేషన్ మినిస్టర్ సంబంధించి మినిస్టర్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సెంటర్కి మనకి 1/3 ఉంటుంది ఓటింగ్, స్టేట్స్కి 2/3 ఉంటుంది, మెజారిటీ 3/4 మీద డెసిషన్స్ తీసుకుంటారు. సో ఈసారి జిఎస్టీ కౌన్సిల్ చూస్తే 12% స్లాబ్ మీద డిస్కషన్స్ తీసుకుందామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, జిఎస్టీ కౌన్సిల్ సెట్ చేసింది డిస్కస్ చేయడానికి 12%. ఇక్కడ స్లాబ్స్ ఉంటాయి, 0, 5, 12, 18 అలాగా స్లాబ్స్ ఉంటాయి. సో 12% స్లాబ్లో ఉన్న ఐటమ్స్ని తగ్గించాలా పెంచాలా ఏంటి, దీని మీద డిస్కషన్ కోసమే ఇప్పుడు జూలైలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగద్దంట. సో 6 months తర్వాత జరిగిన, 6 నెలల ముందు జరిగింది ఒకసారి మీటింగ్, తర్వాత జరిగిన మీటింగే ఈ జిఎస్టీ ఈసారి కౌన్సిల్ మీటింగ్. సో ఇక్కడ 12% స్లాబ్స్ మీద ప్రత్యేకంగా తగ్గించాలా పెంచాలా స్లాబ్స్ అని చెప్పేసి ఇక్కడ జూలైలో జరుగుతుందని చెప్తున్నారు. సో జిఎస్టీ గురించి మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ అనేది. సో ఇదేంటంటే మనకి చాలా ట్యాక్సెస్ ఉన్నాయి సెంట్రల్లో, స్టేట్లో. సో అవన్నీ తీసేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటే ఒక జిఎస్టీ ఉంటే బెటర్గా ఉంటుంది, ఫార్మల్ చేద్దాం ఎకానమీ అని చెప్పేసి. జిఎస్టీ వల్ల చాలా ఫార్మల్ ఎకానమీ అయింది, ఇండియా ముందుకెళ్ళింది కూడా మనకి రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. సో జిఎస్టీ ప్లేసే ఇంపార్టెంట్ రోల్ అని చెప్పేసి ఎకానమీలో, అలాగే ట్యాక్సేషన్ సంబంధించి. ఇది మెయిన్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకి న్యూస్లో ఉంది. జిఎస్టీ మీద ఖచ్చితంగా ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మీరు జిఎస్టీ గురించి, జిఎస్టీ కౌన్సిల్ గురించి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి, అలాగే రీసెంట్ చేంజెస్ గురించి, అలాగే జిఎస్టీ కంపన్సేషన్ సెస్ గురించి, అన్నిటి గురించి చదువుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం మనం. ఇన్ హిస్టారికల్ లీప్ ఇండియన్ ఆస్ట్రోనాట్ హెడ్స్ టు ఐఎస్ఎస్. అంటే చూసుకున్నట్లయితే మన శుభాంశు శుక్లా గారు పైకి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు 4 మెంబర్స్లో పైకి వెళ్ళారంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఎగ్జామ్ 4 మిషన్లో వెళ్ళారు 4. సో ఈ ఎగ్జామ్ 4 మిషన్ అనేది ఎప్పుడో వెళ్ళాల్సిందే, బట్ కొంచెం డిలే అయిందని చెప్తున్నారు. సో మామూలుగా May 29 ప్లాన్ చేశారు, ఇప్పుడు చూస్తే జూన్కి వచ్చేసింది. సో ఇప్పుడు పోయింది మొత్తానికైతే ఎగ్జామ్ 4 మిషన్ పైకి. ఎగ్జామ్ 4 మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే మనకి లో ఎర్త్ ఆర్బిట్లో అక్కడ కొంచెం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయడం, అలాగే అక్కడ ఏమైనా రీసెర్చ్ చేయడం. సో ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గురించి, అలాగే ఇప్పుడు మానవులు కూడా పైకి వెళ్ళాలనుకుంటారు కదా, సో దాని మీద ఏమన్నా ఐడియాస్ వస్తాయని చెప్పేసి మన దగ్గర ప్లానింగ్ చేశారు. బట్ ఇప్పుడు గగన్యాన్ మిషన్లో, బట్ శుభాంశు శుక్లా గారు అక్కడ మనకి ఆ ఎగ్జామ్ 4లో భాగంగా ఉన్నారు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ సంబంధించి దాంట్లో భాగంగా ఉన్నారు. సో ఇది గొప్ప అచీవ్మెంట్ అని చెప్పేసి మన వాళ్ళు ఎన్నో ఇయర్స్ తర్వాత ఎప్పుడో రాకేష్ శర్మ పోయాను ఇండియా సంబంధించి. సో తర్వాత చూసుకున్నట్టయితే 41 years తర్వాత ఎగ్జామ్ 4 మిషన్ ఫస్ట్ ఇండియన్. చూడండి, శుభాంశు శుక్లా బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు రీచ్ స్పేస్ ఇన్ 41 years ఆఫ్టర్ ద ఎగ్జామ్ 4 మిషన్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ద కెనడీ స్పేస్ సెంటర్ ఇన్ ఫ్లోరిడా దగ్గర ఇది లాంచ్ చేశారు. అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే లాంచ్ చేశారు. చూసుకున్నట్లయితే కాపు, నెక్స్ట్ హంగేరీ నుంచి, శుభాంశు శుక్లా ఇండియా నుంచి, వెస్టర్న్ యూఎస్ నుంచి, పోలాండ్ నుంచి. సో వీళ్ళంతా 4 వెళ్ళారనమాట. సో ఇక్కడ మనం చూడాలా ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఏంటి, మొత్తానికి మనకి డేటా వస్తుంది. సో ఇది గొప్ప అచీవ్మెంట్గా మన వాళ్ళు ప్రజెంట్ తీసుకుంటారు, ఎందుకంటే ఇన్ని 41 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ఆస్ట్రోనట్ పైకి వెళ్ళడం అనమాట. నెక్స్ట్ మనకి ఉన్నారు, మనకి ప్రశాంత్ బాలకృష్ణ అయ్యారు, అజిత్ కృష్ణను, అంగద్ ప్రతాప్, అలాగే శుభాంశు శుక్లా. మన మిషన్ కూడా వెళ్తుంది పైకి. బట్ చూద్దాం అది ఎప్పుడు వెళ్తుందో ఏంటో, ఇంకా ప్లానింగ్లో ఉంది. బట్ ఇది శుభాంశు శుక్లా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మన దగ్గర కూడా యూజ్ చేస్తే ఇంకా బెటర్గా జరుగుతుందని చెప్పి మన వాళ్ళు ఎంపిక చేశారనమాట. సో వాళ్ళు కూడా తీసుకున్నారు ఐఎస్ఎస్ సంబంధించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎగ్జామ్ 4 మిషన్లో శుభాంశు శుక్లాని. ఇది న్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ మళ్ళీ ఏమైనా అక్కడ వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తే దాని మీద మళ్ళీ న్యూస్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మనం క్లియర్గా చూద్దాం. తర్వాత ఇంకోటి అనదర్ ఆర్టికల్ చూస్తే యూనియన్ క్యాబినెట్ పాసెస్ రెజల్యూషన్ టు మార్క్ 50 years ఆఫ్ ఎమర్జెన్సీ అంటున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చింది ఇందిరాగాంధీ గారి టైంలో. సో అది ఒక ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఒకసారి వచ్చింది, అది కూడా 1975లో. మామూలుగా మనకి నేషనల్ ఎమర్జెన్సీ 3 times వచ్చింది. నేషనల్ ఎమర్జెన్సీ అంటే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికల్ 350 కింద వస్తుంది, పార్ట్ 18 కింద వస్తుంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం. దాంట్లో ఆర్టికల్ 352లో మనకి టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఆర్మడ్ రెబెలియన్ అని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటారు. సో చూసుకుంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే మన ఇండియాలో జరిగిన దాన్ని గమనించి ఒకసారి అది కూడా ఇందిరాగాంధీ గారి టైంలో వచ్చింది, అది బాగా మిస్యూజ్ చేశారని. నెక్స్ట్ దాని గురించి ప్రత్యేకంగా ఇక్కడ మోడీ గారు చెప్తున్నారు చూడండి, నో ఇండియన్ విల్ ఎవర్ ఫర్గాట్ ద మేనర్ ఇన్ విచ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేటెడ్ అంటున్నారు. అటువంటి ఎమర్జెన్సీ నేను ఎప్పుడు చూడలేదు, అది మామూలుగా స్వార్థపూర్వకంగా జరిగిందని చెప్పి చాలా ఉన్నాయన్నమాట 1975. సో వాళ్ళ యొక్క పవర్ నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ గారు చేశారని. సో దాని మీదే మోడీ గారు అలా డిస్కస్ చేస్తున్నారు, ఇటువంటి ఎమర్జెన్సీ నేను ఎప్పుడు చూడలేదని, సో అట్లా వైలేట్ చేశారని
ఇక్కడ చెప్తున్నారనమాట. మొత్తానికి మనం ఇక్కడ చదువుకోవాల్సింది ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారు. 1962లో ఇండోచైనా వార్ సంబంధించి చైనా నెక్స్ట్ 1971 పాకిస్తాన్ వార్ సంబంధించి 1975 అలాగే ఇందిరాగాంధీ ఈ 3 సార్లే జరిగింది అట్లా. బట్ 1975లో జరిగిన ఇంటర్నల్ ఎమర్జెన్సీ మన కంట్రీలో జరిగింది. బట్ అవి రెండు ఏంటంటే బయట నుంచి అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనమాట. చైనా వార్స్ కదా చైనా పాకిస్తాన్ అనేవి. బట్ 1975 ఇంటర్నల్ ఎమర్జెన్సీ మాత్రం జరిగింది. దాని తర్వాత 44th అమెండ్మెంట్ చేసి చాలా సవరించారు. సో ఖచ్చితంగా మనం ఒక రిటర్న్ లెటర్ అనేది ఇవ్వాలి క్యాబినెట్ నుంచి కూడా అని చెప్పేసి, ఒకటి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టరే కాదని చెప్పేసి చాలా చేంజెస్ తీసుకొచ్చారండి. వర్డ్ మార్చారు 44th అమెండ్మెంట్ ద్వారా. సో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సో దాని గురించి ప్రత్యేకంగా వచ్చింది ఇక్కడ. సో ఎలాగుంది ఒకటి ఇనిషియేటివ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.